హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే వంకాయ బంగాళదుంపతో కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను చూడండి. మొదటిగా గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకోండి. సరిపోయినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక పోపు గింజలు కొన్ని వేసుకోండి, ఒక స్పూను. అవి కొంచెం వేగాక ఒక 2 ఎండుమిర్చిని వేసుకోండి, ఇట్లా చిదుముకొని. దాంతోపాటు ఒకటి పెద్ద ఆనియన్ తీసుకోండి. అది ఆనియన్స్ని ఇలా కోసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ఏమో ఒక 5 వేసుకోండి. నేను ఎప్పుడైనా కానీ చిన్నయే వాడుతున్నానండి. మీకు మన ఛానల్లో వీడియోస్లో మీకు కనిపించే ఉంటాయన్నమాట. ఎక్కువ ఇవే తీసుకుంటానండి, నాకు చాలా ఇష్టం అనమాట ఈ చిన్న పచ్చిమిర్చి అనమాట. కారం కొంచెం తక్కువ ఉంటాయి, కారం తక్కువ వాడతాను కాబట్టి ఇవి తీసుకుంటున్నాను అనమాట. కారం ఎక్కువ వాడేటోళ్ళు మీకు కారం సరిపోయినంత ఎక్కువ వేసుకోండి, ఏం కాదండి. పచ్చిమిర్చి వేసుకున్నాక ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. అవి కొంచెం బాగా వేగాక నేను అల్లం వెల్లుల్లి పేస్టు ఇప్పుడే జస్ట్ నూరుకున్నానండి, ఫ్రెష్ అనమాట. రాయి ఉంటుంది కదండి, సన్నికాలు అంటారు కదా, దాని మీద నూరుకొని తీసుకున్నాను అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అది కొంచెం వేగాక అందులోనే మీడియం సైజు టమాటాలని 2 తీసుకున్నానండి. తీసుకొని ఇలా చేసుకొని పోపులో వేసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి దాంట్లోనే వేసుకున్నాను. ఇందులోని టమాటాలు ఆనియన్స్ తొందరగా మగ్గడానికి ఒక 1/2 స్పూన్ ఏమో పసుపు వేసుకున్నానండి. వేసుకున్నాక గరిటెతోని అటు ఇటు కలుపుకోండి. అందులోనే సాల్ట్ సరిపోయినంత వేసుకున్నానండి. నేను ఫస్ట్ తక్కువ వేసుకున్నానండి. ఒకవేళ సరిపోతే లాస్ట్లో వేసుకుందాం అనేసి నేను తక్కువ వేసుకున్నానండి. మీరు ఎంత అయితే వండుకోవాలనుకుంటున్నారో మీకు ఆటోమేటిక్గా తెలిసిపోయి ఉంటుంది కదా. మీరు సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. టమాటాలు బాగా మెత్తగా అయిపోయినాయి కదండి. గరిటతోని మనం జస్ట్ ఇట్లా అంటే మెత్తగా చేసుకుంటే అయిపోతాయి కదండి. అవి బాగా మగ్గిన తర్వాత మనం సపరేట్గా కోసి పెట్టుకున్నామో బంగాళదుంపల్ని వంకాయ ముక్కలు కూడా ఇలా వేసేసుకోండి. వేసేసుకొని గరిటతో ఇలా కలుపుకోండి. పసుపు, ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు మొత్తం కలిసేంత వరకు గరిటతో కలుపుకోండి. ఇందులోనే మనకి సరిపోయినంత కారాన్ని వేసుకోండి. నేను పచ్చిమిర్చి తగ్గిస్తానండి. ఈ కర్రీలోనైతే కొంచెం పచ్చిమిర్చినేమో 5 వేసుకున్నాను అనమాట. కారాన్ని కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. ఎందుకంటే బంగాళదుంప కొంచెం స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి, వంకాయతో పోల్చుకుంటే. ఆ స్వీట్నెస్ తెలియకుండా ఉండాలని నేను కారాన్ని కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. మీకు కారం ఎక్కువ తినేటి వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటి వాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం అది బాగా దగ్గరికి మగ్గేంత వరకు ఈ టమాటా ముక్కలు బంగాళదుంప ముక్కలు కూడా బాగా దగ్గరికి అయ్యే వరకు అందులోనే కొంచెం మగ్గించుకోండి. మగ్గించుకున్న తర్వాత మనకి సరిపోయిన వాటర్ కూడా వేసుకోండి. ఇందులోని వేసుకున్నాక మనం ఉడికించుకోండి. ఇలాగా ప్లేట్ మూత పెట్టండి. నేను ప్లేట్ ఓపెన్ చేయంగానే ఇప్పుడు ఫోన్కి అసలు కెమెరా అసలు మంచిగా రావట్లేదండి. దానిది ఆవిరి ఉంటుంది కదా, అది ఆవిరి కొట్టేస్తుంది అనమాట. మీకు క్లియర్గా కనిపించదు అనేసి నేను అది వీడియో తీయలేదండి. తొందరగా ఉడకడానికి పైన ప్లేట్ పెట్టుకుంటే తొందరగా కుక్ అయిపోద్దండి. ఇలా ఉడికించుకొని తీసుకుంటే ఎంతో టేస్ట్ అయిన కూర రెడీ అయిపోయింది చూడండి. బంగాళదుంప వంకాయ కూడా నీట్గా ఉడికిపోయింది. దాని మీద మనం కొత్తిమీర జల్లుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన కూర రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. అంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.